వచ్చే మహిళా దినోత్సవానికి మనం సక్సెస్ అవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను కూడా సక్సెస్ అవుతాను, మీరు కూడా సక్సెస్ అవ్వాలి. ఓకేనా? హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డేస్. ఈ ఛానల్లో డిఎస్సి సిలబస్ కి సంబంధించి మనము ప్రతి సబ్జెక్ట్ లో కూడా చాలా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అది మీ అందరికీ తెలిసిన విషయం. ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ ఇంటి కోసం, వాళ్ళ భర్త కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, అత్తమామల కోసం, కుటుంబ గౌరవం కోసం ఎన్నింటినో భరిస్తూ వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ప్రతిదాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఏ మహిళలైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్ అనమాట. సో ఈ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలి అని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఈరోజు మహిళా దినోత్సవం మాత్రమే కాదు, మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా. సో ఉదయం వీడియో చేద్దామని అనుకున్నాను, కానీ దేవాలయాలకు వెళ్ళడం వల్ల కొంచెం లేట్గా విషయం చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఈరోజు చాలా మంచి రోజనే చెప్పుకోవాలి. ఈ రోజే మా పెళ్లి రోజు అవ్వడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఒక మహిళా దినోత్సవం రోజు నా పెళ్లి జరగడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎవరికైనా పెళ్లి రోజు అనేది వాళ్ళకి స్పెషల్, కానీ ఈ రోజు మహిళలందరికీ స్పెషల్ అనమాట. సో అందుకని నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ని ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు సపోర్టివ్గా ఉంటానని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది అడుగుతున్నది ఏంటంటే మళ్ళీ క్లాసెస్ చెప్పండి అని అడుగుతున్నారు. సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది డిలే అవుతుంది అనే వార్తలు అయితే వస్తున్నాయండి. ఎప్పుడు అనేది నాకు కూడా క్లారిటీ లేదనమాట. అఫీషియల్గా న్యూస్ కూడా రావటం లేదు. యాక్చువల్గా ఉగాదికి జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుంది అని చెప్పి అందరం అనుకున్నాము. బట్ ఉగాదికి జాబ్ క్యాలెండర్ వచ్చేలా లేదనమాట. నిన్న మొన్న వచ్చిన వార్తల దృష్టి ఏంటంటే, మిగతా అన్ని విషయాల్ని కూడా సరిచేస్తాం, పర్ఫెక్ట్గా క్యాలెండర్ ఇస్తాం, లెక్కలు తెలుస్తాం, ఒక 3 నెలలు టైం పట్టొచ్చు అనే విధంగా అయితే వార్తలు వచ్చాయండి. కానీ ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు. మనం చేయాల్సిందంటే ఏంటి, ఫస్ట్ 10th క్లాస్ న్యూ 9th క్లాసు కొంచెం కొంచెంగా చదువుకుంటూ, ఎందుకంటే లాస్ట్లో డిఎస్సికి ఇది వదిలేసాము అని ఏది ఉండకూడదు అనమాట. సో ఆల్రెడీ నేను 9th 10th ఏం చదవాలి అనేది కూడా వీడియో చేశాను. అలాగే 90 days సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, 90 daysలో సిలబస్ మొత్తాన్ని ఎలా రివిజన్ చేసుకోవచ్చు కంప్లీట్ చేసి అనేది కూడా వీడియో చేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అదే పనిగా ఉండి చదువుకునే వాళ్ళు 60 to 70 daysలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కదా. సో వాళ్ళ కోసం కూడా సపరేట్గా వీడియో చేశాను. జీకే ఏం చదవాలో కూడా వీడియో చేశాను. అలాగే ప్రతి సబ్జెక్ట్ మీద కూడా చాలా వరకు నాకు వీలున్నంత వరకు, నేను కూడా ఒక గృహిణినే కాబట్టి నాకు వీలున్నంత వరకు అన్ని పనులు చేస్తుంది మీకు హెల్ప్ చేయడానికి చాలా వరకు ట్రై చేశాను. సో అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి, చేసుకున్నారు కూడా. ఎందుకంటే నేను ఏదైనా సిచ్యువేషన్ వచ్చి ఒక 1 or 2 months క్లాసులు ఆపినా సరే దాన్ని మీరు తీసుకుంటారు, అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ నేను ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తూ ఉంటారు, అది ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో వచ్చాక మళ్ళీ అంతే గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అభిమానం ఎప్పుడు నేను ఇలాగే కాపాడుకుంటూ ఉంటానని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, పీడిఎఫ్ల గురించి చాలా మంది మళ్ళీ ఈ కామెంట్ సెక్షన్లోనే మెసేజెస్ చేస్తున్నారు. సో నేను ఓన్గా నోట్సెస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అలాగే సైన్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, ప్రతిదీ కూడాను ఆ కంటెంట్ నోట్స్ అలాగే కరెంట్ అఫైర్ నోట్స్ అనేది నేను పీడిఎఫ్ల కింద ఇస్తున్నాను అనమాట. సో అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీరు 9494163477 అనే నెంబర్కి, అది నాగమణి గారి నెంబర్ అండి, మా రిలేటివ్, ఆమెకి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మా దగ్గర ఏ పీడిఎఫ్లు ఉన్నాయి, ఎలా తీసుకోవాలి ఏంటనే వివరాలు తను అందిస్తారు. ఓకేనా? ఇది విషయం అనమాట. నేనైతే నా దగ్గర అవైలబుల్గా ఉన్నవి అన్నీ ఉన్నవి ఇస్తున్నాను అనమాట. ఒక లెసన్ రాసి ఒక లెసన్ వదిలేసేది అది మీకు కూడా ఉపయోగపడుతుంది కదా. సో అందుకని అలాంటివి ఇవ్వటం లేదు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే 10th కొత్తది వచ్చింది కదా, సో అందుకని చెప్పి నేను 9th వరకు ఇచ్చాను. పాత నోట్స్లు ఇప్పుడు మీకు ఉపయోగపడవండి. చాలా మంది 10th బయాలజీ ఇవ్వమని అడుగుతున్నారు. పాతది ఎందుకు, కొత్తది చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే ఎలాగో నోటిఫికేషన్ డిలే అవుతుంది అంటున్నారు కాబట్టి నేను కొత్త 10th కూడా నోట్స్లు చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో రేపటి నుంచి కరెంట్ అఫైర్ 10th క్లాస్ కొత్తవి చదివి నోట్స్ రాయడానికి ట్రై చేస్తాను వీలున్నంత వరకు. ఖచ్చితంగా మీకు ఏదో ఒక్క సబ్జెక్ట్ అయినా సరే 10th క్లాస్ కొత్తది నోట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో మ్యాథ్స్ అంటే అంత ఎక్కువ ఇప్పుడు నేను చేయలేను నాకున్న సిచ్యువేషన్స్ బట్టి. సో మిగతా సబ్జెక్ట్స్ అయినా చేయడానికి ట్రై చేస్తాను. 9th క్లాస్ వరకు అయితే మీకు మ్యాథ్స్ మొత్తం పీడిఎఫ్ ఇచ్చేసాను కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఎగ్జాంపుల్స్తో సహా ఇచ్చేసాను. అండ్ 8th క్లాస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. మ్యాథ్స్ కోసం అయితే మీరు నాన్ మ్యాథ్స్ అయినా సరే భయపడకండి. ఓకేనా? 9th వరకు ఆల్రెడీ మీ దగ్గర నోట్స్ ఉంది కాబట్టి దాన్ని మొత్తం కవర్ చేస్తే మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి చాలు. ఖచ్చితంగా మీరు ఈసారి సక్సెస్ అవుతారు, అస్సలు భయపడదు. ఫస్ట్ అయితే మనలోంచి భయాన్ని తీసేద్దాం. ఓకేనా? సో అదైతే గుర్తుపెట్టుకోండి. పీడిఎఫ్లు అయితే అందరూ యూజ్ చేసుకోండి. సో మీరు వాళ్ళు చెప్తారు వివరాలు, దానికి అనుగుణంగా మీరు వాళ్ళతో డిస్కస్ చేసుకోండి. ఓకేనా? ఇది విషయం అనమాట పీడిఎఫ్ల కోసం. అలాగే నెక్స్ట్ చెప్పబోయే క్లాసెస్ కోసం అంటే నేను మీకు నా గురించి తెలుసు, 81.4 వచ్చి జస్ట్ ఒక్క అడుగు దూరంలో నేను మిస్ అయిపోయినని కూడా మీకు తెలుసు. సో ఈసారి మళ్ళీ ట్రై చేద్దాము. యాక్చువల్గా నేను ఇంకా విడిచిపెట్టేద్దాం ఇదే లాస్ట్ అని చెప్పి రాశాను. బట్ మళ్ళీ ఇంట్లో కూడా ఎంత దగ్గరకు వచ్చావు, ఎందుకు విడిచిపెట్టడం అని చెప్పి అంటాం. సో మీరందరూ కూడా ఏంటి, మీరు మాకు ఇన్స్పిరేషన్గా నిలిచారు, మీరు వదిలేని వెంటనే మీరు అంటాం. సో వీటన్నిటి వల్ల నేను మళ్ళీ ప్రిపేర్ అవుతానని మాట ఇచ్చాను కదా.
సో అందుకని చెప్పి క్లాసులు అయితే చెప్పేంత టైం లేదు, కానీ కరెంట్ అఫైర్ అందిస్తాను మన సెకండ్ ఛానల్ అయిన వాహిని డిఎస్సి వాళ్ళు. అలాగే మీకు కావాల్సింది ఏంటి, 10th క్లాస్ కొత్తవి చాలా మందికి బుక్స్ లేవు కాబట్టి వాటిని నోట్స్ రాసి పీడిఎఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నా వంతుగా అది చేయగలను అనమాట. ఓకేనా, ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా, ఇది విషయం అనమాట. సో చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి మనం ఏదైనా చెప్పాలి, అది మహిళా దినోత్సవం రోజు మీ అందరికీ విశేష చెప్పినట్టు కూడా ఉంటుందని చెప్పి చేశాను అనమాట. సో చాలా మంది ఇంకా కింద కామెంట్స్ పెడతారు అనమాట, పెళ్లి రోజు అన్నారు, ఇన్ని సంవత్సరాలు ఏంటి ఏంటని చెప్పి. సో మాకైతే 12 years అయిందండి, మ్యారేజ్ అయ్యి 2014లో అయింది. అప్పటికి నేను డైట్ సెకండ్ ఇయర్లో చదువుతుండగానే నాకు మ్యారేజ్ సెటిల్ అవ్వడం, రిలీవ్ అయిన వెంటనే మ్యారేజ్ అయిపోవడం జరిగింది. సో ఇంకా ఆ తర్వాత నేను డిస్టెన్స్లో డిగ్రీ చేశాను అనమాట. అలాగే టెట్లు డిఎస్సీలు అన్నీ మేనేజ్ చేస్తూ రాస్తూనే ఉన్నాను. సో 2018లో ఎప్పుడైతే మిస్ అయిందో 2020-21 ఆ టైంలో ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత అలా అలా మీకు ప్రిపేర్ చేస్తూ, నేను ప్రిపేర్ అవుతూ, మిమ్మల్ని మోటివేట్ చేస్తూ, నేను మీ నుంచి మోటివేట్ అవుతూ ఇంతవరకు మన ప్రయాణం అయితే కొనసాగింది అనమాట. సో ఈ నా ప్రయాణంలో ఖచ్చితంగా నాకు ఇది నా ఓన్ డెసిషన్ అనమాట. యూట్యూబ్ ఛానల్ వరకు అయితే నేను ఓన్గా తీసుకున్న నిర్ణయం, కర్త కర్మ క్రియ మొత్తం నేనే అనమాట. సో దీంట్లో ఎవరికి ఎలాంటి ప్రమేయం లేదు. ఈ విషయము క్లాసులు చెప్తాను అని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సో నేను చెప్పేసాను ఏం చేయగలను అనేది. సో ఖచ్చితంగా అది ట్రై పీడిఎఫ్ ఇవ్వడానికి అయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా, సో 10th క్లాస్ కొత్తది అనేది మనందరికీ అవసరమే. నోటిఫికేషన్ 3 months వరకు డిలే, ఆ 3 months తర్వాత మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్న వార్తలు వస్తున్నాయి కాబట్టి, సో మనకి ఈ 3 months టైం ఉంది కాబట్టి ఈ 3 monthsలో కొత్త 10thని నేను రాయడానికి ట్రై చేస్తాను అనమాట. అది మీకు అందివ్వడానికి. ఓకేనా, ఆ హెల్ప్ అయితే నేను మీకు చేయగలను. బట్ మళ్ళీ మీకు ఎవ్రీడే ఏదో ఒకటి క్లాస్ చెప్పాను అనుకో, నాకు ఉన్నది కొంచెం టైం కాబట్టి అది ఇందులో అయిపోతుంది అనమాట. మళ్ళీ మీకు పీడిఎఫ్ ఇవ్వలేను, అండ్ అందరికీ ఉపయోగపడేది పీడిఎఫ్, అవునా కాదా? సో అందుకని చెప్పి అది చేస్తాను. ఓకేనా, సో క్లాసెస్ చెప్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లాస్ కావాలి, కానీ పీడిఎఫ్ అయితే అందరికీ యూజ్ అవుతుంది కదా. సో నేను కూడా చదువుకుంటాను కాబట్టి ఎలాగో నాకు కూడా యూజ్ అవుతుంది, అందుకని చెప్పి అది చేస్తాను అనమాట. సో మనందరం కూడా ఈసారి ఒక్క మార్కులో పోయింది, అదే అల్ల లెసన్ వదిలేసాం, ఇదైపోయింది, ఇలాంటి నార్మలైజేషన్ వల్ల మనం వెనక్కుండిపోయి, ఇలాంటివి ఏ కారణాలు కూడా లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా మనం ఖచ్చితంగా సక్సెస్ అయిపోవాలి అంటే ఏం చేయాలంటే ప్రతిదీ చదువుకోవాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా సోషల్ చేస్తాను అని చెప్పి, సోషల్ కోసం కనుక్కున్నానండి. నాకు తెలిసింది ఏంటంటే, అంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళకి, అలాగే ఎగ్జామ్ సిరీస్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరినీ కూడా కనుక్కున్నాను. అండ్ నేను కూడా పాత పేపర్లు చూశాను అనమాట. సో నేను చూసింది ఏంటంటే, మనకి ఫ్రెంచ్ విప్లవం అనేది చదవమని మనకి సిలబస్లో లేదు. అలాగే ఇంతకు ముందు 8th క్లాస్ వరకు ఉన్న లింక్ టాపిక్ కూడా కాదు, 9th, 10th ఉంటుంది ఫ్రెంచ్ విప్లవం కోసం. 8th వరకు అయితే మనకి ఎక్కడ కనిపించదు. సో దాన్ని ఏం చేశారంటే, మనకి June 13th పేపర్లో దానికోసం అడిగారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, లింక్డ్ టాపిక్ అని చెప్పి మనం ఏ వదిలేస్తున్నామో ఖచ్చితంగా వాటి నుంచి బిట్ వస్తుంది. అంటే ఒక్క అరమార్కు కూడా మన జీవితాన్ని తారుమారు చేస్తుంది అని చెప్పి మనకి రుజువు అయిపోయింది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, ఒక్క లెసన్ కూడా విడిచిపెట్టకుండా ప్రతిదీ చదవాలన్నమాట. నేను ఆల్రెడీ వాళ్ళని కనుక్కుంటే ఏం చెప్పారంటే, మాకైతే ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ కూడా చదవమని చెప్పారు. ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ మీద మాకు టెస్ట్లు పెడుతున్నారు, 9th క్లాస్ 10th క్లాస్ కూడా, మాకు ఏది వదలొద్దని చెప్పారు అని వాళ్ళు చెప్పారు. అట్ ది సేమ్ టైం నేను పేపర్స్ చూసినప్పుడు కూడా శ్రీలంక దాని మీద కూడా మనకి లాస్ట్ టెట్ లో బిట్ వచ్చింది. అంటే ఇప్పుడు శ్రీలంక గురించి మనకి 8th వరకు ఎక్కడా లేదు. ఇప్పుడు ఏంటంటే, ఒక టాపిక్ ఉంది అంటే ఆ లెసన్ బట్టి మనకి ఇది లింక్ టాపిక్ కాదని డిసైడ్ చేయలేకపోతున్నాం అనమాట. లెసన్ ఓపెన్ చేస్తే ఆ లెసన్ మొత్తంలో ఖచ్చితంగా 3rd to 8th ఏదో ఒక క్లాస్ లో ఏదో ఒక లెసన్ లో అది రిలేటెడ్ గానే ఉంటుంది. అంటే నేను చూసి అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. సో దీన్ని బట్టి మనం ఏ లెసన్ విడిచిపెట్టడానికి లేదు. నేను పాలంపూర్ గ్రామ్ కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ విడిచిపెట్టేసి జస్ట్ వనరుగా ప్రజలు అనేది 9th క్లాస్ లో చదువుకుంటే వెళ్ళాను అనమాట. కానీ ఇప్పుడు ఎవరైతే నాతో చదివింది అమ్మాయి చెప్పాను కదా విజయనగరం వెళ్ళి ఇలా చదువుకుంటుందని చెప్పి, సో తనకడిగితే తను ఏం చెప్పిందంటే, మనం అప్పుడు వనరుగా ప్రజలు ఒకటే చదివాం కదా, కానీ ఇప్పుడు మాకు అన్ని చదివేస్తున్నారు, అన్ని ఖచ్చితంగా చదవాలంట, ఏది విడిచిపెట్టడానికి లేదు అని చెప్పి చెప్పింది. సో ఎందుకు అని చెప్పి నేను పేపర్స్ చూడడం ఇవన్నీ చేస్తే నాకు ఈ విషయాలు తెలిసాయి అనమాట. అంటే మనము సోషల్, సైన్స్, మ్యాథ్స్ అన్ని, మ్యాథ్స్ వరకు అయితే ఏం చేయాలో చెప్పాను, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పాను, తెలుగు, ఇంగ్లీష్ చెప్పాను, కేవలం సోషల్ మాత్రమే చెప్పలేదు కాబట్టి సోషల్ కూడా చెప్పేస్తున్నాను. ప్రతి లెసన్ చదువుకోవాల్సిందే, ఏది ఇది లింక్ టాపిక్ కాదు, లెసన్ నేమ్ చూసి డిసైడ్ అవ్వదు, ప్రతిదీ చదువుకోవాల్సిందే. మనకి మీరు అనుకుంటున్నారు నోటిఫికేషన్ రాలేదు అని చెప్పి, ఎంత డిలే అయితే అంత మంచిది మీకు. ఎందుకంటే మనం ఖచ్చితంగా ప్రతి లెసన్ ఈసారి చదవాల్సింది. ఈసారి ఎలా ఉంటుంది పేపర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే మీరు మొన్న టెట్ పేపర్ చూసారు, వాళ్ళు ఇచ్చే టెట్ పేపర్లో అలానే ఉంటుంది, టఫ్గానే ఉంటుంది, నేను కాదనట్లేదు. కానీ మొన్న టెట్ మాత్రం ఘోరంగా ఉంది, అవునా కాదా? సో
మీరు ఏం చేయాలంటే మొన్న డిఎస్సి లానే ఉంటుంది, 2025 డిఎస్సి లానే ఉంటుంది అని దయచేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు. 9th 10th చదవడం మానివ్వద్దు. ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటారని, అలాగని కంటెంట్ మాత్రమే చదివి మెథడాలజీ వదిలేదు. ఓకేనా? సో ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేస్తే ఎలా చదవాలి, మెథడాలజీలో ఎన్ని లెసన్లు ఉంటాయి, ఎలా చదువుకోవాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ప్రతి విషయాలు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ 90 days సిలబస్ ఫాలో అవుతారా, 70 days సిలబస్ ఫాలో అవుతారా, ఎలా ఎన్ని డేస్లో చదువుకుంటారు అనేది మీ ఇష్టం అనమాట. వాళ్ళు ఎలాగో 3 months తర్వాత జాబ్ క్యాలెండర్ అనే ఒక వార్త అయితే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది నిజమైతేనే మీకు మేలు జరుగుతుంది. లేదు ఆల్రెడీ ఇప్పుడు మేము కొత్త 10th కూడా చదివేసాము, మాకు ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ రావాలి అనుకునే వాళ్ళకి తప్పితే 8th వరకు రివిజన్ అయింది, 10th కొత్త బుక్స్ మా దగ్గర లేవు ఇంకా తెచ్చుకోవాలి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం డిలే అయితేనే మంచిది. సో మీకు చదువుకోవడానికి టైం ఉంటుంది అనమాట. 10th ఆల్రెడీ చదివిన వాళ్ళకి రివిజన్ అండ్ ప్రాక్టీస్కి టైం ఉంటుంది. సో డిఎస్సి ఎలా ఉంటుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి అనే ఎక్స్పెక్టేషన్స్ మానేసి మనకున్న టైంలో చదువుకోవడం బెటర్ అనమాట, నేను అనుకుంటున్నది అయితే. ఓకేనా? సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇది విషయం అనమాట. నా పీడిఎఫ్ల కోసం, నెక్స్ట్ క్లాసుల కోసం కరెంట్ అఫైర్ ఖచ్చితంగా అందిస్తాను. నేను ఫిబ్రవరి ప్రిపేర్ చేస్తున్నాను, అలాగే మార్చ్ కూడా ఒకవైపు ప్రిపేర్ చేసి మీకు రెండు కూడా మీకు అందివ్వడానికి ట్రై చేస్తాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కరెంట్ అఫైర్ లేట్ అయినా సరే మీకు అందివ్వడం పక్కా. ఓకేనా? కరెంట్ అఫైర్ కోసం ఏం చేయాలి, వాహినీస్ డిఎస్సి వాళ్ళని మన సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది మీకు తెలియజేయాలనుకున్నాను, తెలియజేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. నేను కూడా మీలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. నాకు లాస్ట్ టైం డిఎస్సిలో జాబ్ మిస్ అయింది, బట్ నాలాంటి వాళ్ళని హెల్ప్ చేయాలని చెప్పి గత 3 yearsగా నేను క్లాసెస్ అనేవి ఫ్రీగానే చెప్పాను. ఇది విషయం అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో కింద డిపి ఉంటుంది కదా సర్కిల్, దానిపైన క్లిక్ చేస్తే మన ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మనం అన్ని సబ్జెక్టులు సపరేట్గా క్లాస్ వైజ్, టాపిక్ వైజ్ ప్రతిదీ డివైడ్ చేసి పెట్టేస్తున్నాము. మీకు ఏది కావాలంటే ఆ క్లాసెస్ అన్ని చూసుకోవచ్చు అన్నమాట. ఇది విషయం. ఓకేనా? అలాగే చాలా మంది మన ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒక థ్యాంక్ యూ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. నాకు వీలు పడట్లేదు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈ ఛానల్ మెంబర్స్ ఏంటి అనేది తెలుసుకోకపోతే నాలాగా ఫ్రీ క్లాసెస్ చెప్తూ మీ అందరికీ హెల్ప్ చేస్తున్నందుకు, నా వే ఆఫ్ టీచింగ్ నచ్చి, అలాగే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవ్వగలిగే స్తోమత ఉంటే ఛానల్లో మెంబర్స్ జాయిన్ అని ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, కింద జాయిన్ అనేది కనిపిస్తుంది. ఆ జాయిన్ మీద క్లిక్ చేస్తే మీకు 59 per month అనేది ఉంటుంది. సో అది మీరు పే చేసి మెంబర్స్గా జాయిన్ అవ్వచ్చు అనమాట. జాయిన్ అయినా అవ్వకపోయినా నా క్లాసెస్ అన్ని ఫ్రీనే, ప్లేలిస్ట్లో మొత్తం అన్ని ఓపెన్గానే ఉంటాయి, మీరు అన్ని క్లాసెస్ చూసుకోవచ్చు. ఇది విషయం. ఓకేనా? ఆల్రెడీ మెంబర్స్గా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీకు సపరేట్ వీడియో అనేది నాకు వీలున్నప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో వన్స్ అగైన్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. బాయ్.